హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి డిగ్రీ అడ్మిషన్స్కి అయితే నోటిఫికేషన్ వచ్చింది కదా మనకి ఇదివరకు. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. సో అదేంటి అంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ వచ్చేసి మనం గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం. సో మనకు వచ్చేసి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయినాయి ఫ్రెండ్స్. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, సో ఎవరైతే ఇదివరకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని సో మాకు ఈ టైంకి వస్తుంది అప్డేట్ అనేసి చూస్తున్నారు కదా, మేము ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చూస్తున్నారు కదా, వాళ్ళకైతే ఇంకా డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి, పోస్ట్ పోన్ చేశారు కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది. సో అదొక బ్యాడ్ న్యూస్. సో ఇక్కడ మొత్తానికి అయితే డేట్స్ అయితే కొత్త డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. ఏంటి ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఎవరికైతే గుడ్ న్యూస్ అంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అనే డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశాను. ఇక్కడ చూడండి. సో జూలై 2 నుంచి జూలై 20th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. సో 20th వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారో డిగ్రీకి, సో వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది. మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి, ఎవరొక్కరు చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్. ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ అండ్ మిగతా ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉండారో సో వాళ్ళకి వచ్చేసి 20th వరకు వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేశారు. సో 18th to 20th వరకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది, అదైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ ఆఫ్ హెచ్ఎల్సీస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. హెచ్ఎల్సీస్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. సో మీకు కనుక ఆఫ్లైన్ మోడ్లో వెరిఫికేషన్ చేసుకోవాలి మీ సర్టిఫికేట్స్ అనుకుంటే, అది వచ్చేసి 5th నుంచి స్టార్ట్ అయిందనమాట. జూలై 5th నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, టోటల్గా వచ్చేసి మనకి 22 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. డిస్ట్రిక్ట్ వారీగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అందులో వచ్చేసి నేమ్ ఆఫ్ ద గౌడ్ డిగ్రీ కాలేజ్ అండ్ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం, జీడీసీ శ్రీకాకుళం. అండ్ వాళ్ళ ప్రిన్సిపల్ అండ్ ఆ కాలేజ్ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ కోఆర్డినేటర్ నేమ్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేయొచ్చు లేదా కాల్ కూడా చేయొచ్చు. సో ఇట్లా చూడండి, మీకైతే మీ యొక్క డిస్ట్రిక్ట్ వారిగా ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్కి మీరైతే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో టోటల్గా వచ్చేసి మనకి 22 ఉన్నాయన్నమాట. లాస్ట్ వచ్చేసి కర్నూలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. మనకి అన్నీ ఓకే, కానీ వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఇంకా చూసుకోండి. ఇప్పుడు మనము 20th వరకు రిజిస్ట్రేషన్స్ ఎవరైతే చేసుకుంటారో లేదా మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ వచ్చేసి డేట్స్ వచ్చేసి ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అంటే జూలై 23 నుంచి జూలై 26 వరకు అయితే ఇవ్వచ్చు. అంటే టోటల్గా 3 days అయితే టైం ఇచ్చారు. ఆ 3 days తర్వాత మళ్ళీ మనకి 27th రోజు వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. వెబ్ ఆప్షన్స్ 27th నడుస్తాయి. ఆ తర్వాత 31st జూలై రోజున సీట్ అలాట్మెంట్స్ అయితే వస్తాయని చెప్పారు. ఇక్కడ అంటే ఏవైతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన పరంగా మీరు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీని చూసుకొని అండ్ మీ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళైతే మీకైతే సీట్ అలాట్మెంట్స్ అయితే కేటాయిస్తారనమాట. ఇక రిపోర్టింగ్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆగస్ట్ 1st అయితే రిపోర్టింగ్ అయితే చేయాలి. రిపోర్టింగ్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళేసి అండ్ మీ టీసీ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని మీ కాలేజీలో ఏదైతే కాలేజీలో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. సో ఇదన్నమాట కొత్త డేట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. లాస్ట్ టైంకి ఈ టైంకి డేట్స్ అయితే చాలా చేంజ్ అయినాయి. సో గుర్తుపెట్టుకోండి, అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తున్నాను. ఓకేనా? ఈ విషయం అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఎవరో ఒకరు ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్, మనకి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అండ్ మీకు కనుక మన కంటెంట్ కనుక నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.